ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 8th క్లాస్ తెలుగు 8th లెసన్ ప్రకృతి ఒడిలో 8th లెసన్ ప్రకృతి ఒడిలో మరి పాఠ్యభాగం యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, పాఠ్యభాగంలో ఉండేటువంటి ముఖ్యమైన అంశాలతో పాటు వ్యాకరణ అంశాలు చాలా క్లియర్ గా ఇచ్చాడు ఫ్రెండ్స్. సందులు ఇచ్చాడు, సమాసాలు ఇచ్చాడు, అలంకారం బేస్ చేసుకొని ఇచ్చాడు, కర్తరి కర్మని వాక్యాలను బేస్ చేసుకొని ఇచ్చాడు, చాలా డెప్త్ గా ఇచ్చాడు. మరి చివరి వరకు చూస్తే మీరు వ్యాకరణ అంశాలు కూడా మీకు రివిజన్ చేసుకున్నట్టు ఉంటుంది. మీ టెక్స్ట్ బుక్ కంటెంట్ కాబట్టి చాలా ఇంపార్టెంట్. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, మనం ఎస్జిటి బేస్ చేసుకొని కంప్లీట్ వీడియోస్ మీకు రెఫరెన్స్ గా ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ కేవలం 800 రూపీస్ మాత్రమే. ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకోండి, లైక్ తెలుగు వ్యాకరణంతో పాటు పాఠ్యభాగాంశాలు లేదా మ్యాథ్స్, సైకాలజీలో ఏ ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలన్నా ఓన్లీ 200 రూపీస్ పే చేస్తే చాలు. మరి ఓకే ఫ్రెండ్స్, విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. మరి పాఠ్యభాగం వచ్చేసరికి ప్రకృతి ఒడిలో. మరి ప్రకృతి ఒడిలో పాఠ్యభాగ ప్రక్రియ, ఇతివృత్తం, కవి పరిచయము, పాఠ్యభాగంలో ఇచ్చినటువంటి అంశాలతో పాటు చివరిలో ఇచ్చినటువంటి వ్యాకరణం కూడా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి. వ్యాకరణం చాలా చాలా ఇంపార్టెంట్. 8th క్లాస్ వ్యాకరణం కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. మరి ప్రకృతి ఒడిలో అంటున్నాం. మరి ప్రకృతి ఒడిలో పాఠ్యభాగ ప్రక్రియ, ఇతివృత్తం, కవి గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, మన విద్యార్థులకి మీకు అర్థం కావడం కోసం, రాజుగా గుర్తుపెట్టుకోవడం కోసం మరి విద్యార్థులకి ప్రకృతి గురించి వ్యాసం రాయమంటున్నాం. అంటే ప్రకృతి అంటే మనకి ఏం గుర్తు రావాలి? పర్యావరణం గుర్తు రావాలి. అంటే పర్యావరణం బేస్ చేసుకొని విద్యార్థులకు ఏం చెప్తున్నాము? వ్యాసం రాయమని చెప్తున్నాము. అదే విధంగా ప్రకృతి ఎంత సౌందర్యవంతంగా ఉంటుందో, ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో మన కుటుంబం కూడా అంత అందంగా ఉండాలి. ఇప్పుడు మీకు ఈ చిన్న లాజిక్ ద్వారా ఆన్సర్స్ చూద్దాం. మరి ప్రకృతి ఒడిలో పాఠ్యభాగ ప్రక్రియ మనకి ఏమవుతుంది అంటే, ప్రకృతిని వ్యాసం రూపంలో రాయమంటున్నాం కాబట్టి ప్రక్రియ మనకి ఏమవుతుంది అంటే వ్యాసం అవుతుంది. మరి ఇతివృత్తం ఏమవుతుంది అంటే పర్యావరణం. ప్రకృతి అంటేనే పర్యావరణం బేస్ చేసుకొని కాబట్టి ప్రకృతి ఒడిలో పాఠ్యభాగ ఇతివృత్తం ఏమవుతుంది అంటే, ఇతివృత్తం ఏంటి? పర్యావరణము. నెక్స్ట్ కవి ఎవరు అంటే, ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో, ఎంత సౌందర్యవంతంగా ఉంటుందో కుటుంబం కూడా అంత అందంగా ఉండాలని చిన్న లాజిక్ చెప్తున్నా కాబట్టి మరి ప్రకృతి అంటేనే కుటుంబం గుర్తు రావాలి. ఎవరిక్కడ? కొడవగంటి కుటుంబారావు. మరి కవి పరిచయాన్ని గురించి అబ్జర్వ్ చేస్తే, మరి ఎప్పుడు జన్మించారు, ఎప్పుడు మరణించారు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఆగస్టు 17th 1980 లో జన్మించారు. అక్టోబర్ 28th 1909 లో మరణించడం జరిగింది. మరి తన యొక్క రచనలు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, జీవితం చదువు అనేటువంటి నవలలు, సినిమా వ్యాసాలు, సైన్స్ తాత్విక వ్యాసాలు. చూడండి ఇక్కడ, జీవితం చదువు అనే నవలలు, సినిమా, సైన్స్ తాత్విక వ్యాసాలు, అద్దెకొంప షావుకారు సుబ్బయ్య అనేటువంటి కథానికలు ఎవరివి అంటే కొడవగంటి కుటుంబారావు. మరి ప్రస్తుత పాఠ్యభాగము ఎక్కడి నుండి తీసుకొనబడింది, ఎక్కడి నుండి గ్రహించబడినది అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ప్రస్తుత కొడవగంటి వారి తాత్విక వ్యాసాల నుండి తీసుకొనబడింది. అంటే ప్రకృతి ఒడిలో అనేటువంటి పాఠ్యభాగము ఎక్కడి నుండి గ్రహించబడినది, ఎక్కడి నుండి తీసుకొనబడినది అంటే కొడవగంటి గారి తాత్విక వ్యాసాల నుండి తీసుకోవడం అయితే జరిగింది. మరి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి అర్థాలు అబ్జర్వ్ చేస్తే, మార్గం. సో మార్గం అంటే ఏంటి? దారి. సో మార్గం, ఆ మార్గంలో వెళ్ళండి అంటాం. ఆ మార్గంలో, మార్గము అంటే అర్థం ఏంటి? దారి. నెక్స్ట్ ప్రకంపన. ప్రకంపన అంటే అర్థం ఏంటి? బాగా పెద్ద ప్రకంపనలు ఏర్పడుతున్నాయంటాం. ప్రకంపనలు ఏర్పడినాయంట. ప్రకంపనలు అంటేనే కదలిక, గొప్ప కదలిక అని, అంటే కదిలేవిని. ప్రకంపనలు అంటేనే గొప్ప కదలిక అని. నెక్స్ట్ భ్రమం. భ్రమం అంటే లేనిది ఉన్నట్టుగా భావించడము. అంటే ఇక్కడ లేకపోయినా కానీ దాన్ని మనం ఉన్నట్టుగా, అక్కడ ఉన్నట్టుగా భావించడాన్ని మనం ఏమంటాము అంటే భ్రమం, భ్రాంతి చెందుతున్నాము అంటాం. నీకేమైనా భ్రాంతియా అంటాం. అంటే భ్రాంతి పడ్డావా అంటే అర్థం ఏంటి? అక్కడ లేకపోయినా కానీ ఉన్నట్లుగా భావించడమే మనకి ఏమవుతుంది అంటే భ్రాంతి లేదా భ్రమం అంటాం. నెక్స్ట్ మరి జ్ఞానేంద్రియాలు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, చర్మము, కన్ను, చెవి, నాలుక, అదే విధంగా ముక్కు, ఈ 5 మనకి ఏమవుతాయంటే జ్ఞానేంద్రియాలు. టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి అదే అర్థం వచ్చే పదాలు, సమానార్థక పదాలు, పర్యాయ పదాలు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, అభినందనలు. సో అభినందనలు అంటే అర్థం ఏంటి? ప్రశంసించడము లేదా పొగడత. అంటే పొగడతలు,
ప్రశంసలు అనేటివి దేని యొక్క పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు అంటే అభినందనలు, అభినందిస్తున్నాము అంటే పొగుడుతున్నాము, ప్రశంసిస్తున్నాము అని. నెక్స్ట్ ఆకృతులు. సో మనకు నచ్చిన ఆకృతిని మనం తయారు చేసుకోవచ్చు. ఆకృతి అంటే అర్థం ఏంటి? ఆకారం, రూపు అంటే మనకు నచ్చినటువంటి రూపురేఖల్లో అంటాం కదా, రూపు ఆకారం. దేనికి? ఆకృతులు, మనకు నచ్చిన ఆకృతిలో అంటాం అంటే ఆకారము లేదా రూపు అని. నెక్స్ట్ సత్యము, సత్యమే మాట్లాడు అంటాం. సత్యము అంటే అర్థం ఏంటి? యథార్థము, నిజం మాట్లాడమని చెప్తున్నాము అంటే యథార్థము, నిజము. కన్ను, కన్ను అంటేనే నేత్రము, నేత్రాలయము అంటాం కదా. ఏదైనా హాస్పిటల్ మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేస్తే నేత్రాలయము అంటాం. నేత్రాలయము అంటే ఏంటి? కన్ను అని. నయనం అని కూడా అంటాం అంటే కన్ను పర్యాయ పదాలు వచ్చేసరికి నయనం, నేత్రం. నెక్స్ట్ జంతువులు, జంతువులు అంటేనే మృగాలు అంటాం. ఓకేనా, మృగంలా ప్రవర్తిస్తున్నాం అంటే అర్థం ఏంటి? జంతువులా ప్రవర్తిస్తున్నావు అని. అంటే జంతువులు పర్యాయ పదాలు వచ్చేసరికి మృగము, అదే విధంగా మెకములు. నెక్స్ట్ పాము, పాము అంటే ఫణి, ఫణి, ఉరగం అనేటివి వేటి యొక్క పర్యాయ పదాలు అంటే పాము యొక్క పర్యాయ పదాలు. నెక్స్ట్ ప్రకృతి వికృతులు అబ్జర్వ్ చేస్తే పుష్పములు, పువ్వులు. సో పుష్పము, పువ్వు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. పుష్పములు ప్రకృతి అయితే పువ్వులు మనకేమవుతుంది? వికృతి పదం అవుతుంది. ప్రకృతి ఏది, వికృతి ఏదో కూడా మీరు నోటెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఈ క్రింది వానిలో వికృతి పదాన్ని గుర్తించండి అంటాడు సమ్ టైమ్స్. అలాంటప్పుడు మనం కొన్ని క్రిటికల్ గా ఉంటాయి. అంటే మనం దాని ప్రకృతి అనుకుంటాము కానీ అది వికృతి ఉంటుంది, లేదా వికృతి అనుకుంటాము కానీ అది ప్రకృతి ఉంటుంది. ఇలాంటివి కూడా మీరు కన్ఫ్యూజ్ కాకుండా బాగా క్లియర్ గా చదువుకోండి. నెక్స్ట్ ధర్మం, దమ్మం. చూడండి, ధర్మం, దమ్మం. శాస్త్రము, చట్టము, శాస్త్రము, చట్టము. రెండు సార్లు పలికితే ఈజీగా వచ్చేస్తుంది. చిత్రం, చిత్తరువు, చిత్రం, చిత్తరువు. ప్రాణం, పానం, పానం. ఓకేనా, నీ ప్రాణం, ఓకేనా, నీ పానం. సో ప్రాణం, పానం. సత్యము, సత్యము. చూడండి, సత్యము, సత్యము లేదా సత్తు అంటాం. ఆకాశం, ఆకాశం. సాగ మారింది. ఆకాశం, ఆకాశం. నెక్స్ట్ రూపం, రూపు తెలిసిందే మీకు. ఆశ్చర్యం చాలా ఇంపార్టెంట్. ఆశ్చర్యం ప్రకృతి అయితే దాని యొక్క వికృతి పరం ఏమవుతుంది? అక్షరువు. నెక్స్ట్ దృష్టి, దిష్టి, దృష్టి, దిష్టి. బుద్ధి, బుద్ధి. ఇక్కడ చూడండి కింద లేదు. బుద్ధి, బుద్ధి. ఇవి మనకు ప్రకృతి పదాలు, వికృతి పదాలు. వ్యాకరణం పాటు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మళ్ళీ గుర్తు చేస్తున్నా ఫ్రెండ్స్, టెక్స్ట్ బుక్ వ్యాకరణం అంటే మీకు కేవలం రివిజన్ కోసం మాత్రమే ఉండాలి. మీరు ఆల్రెడీ వ్యాకరణం పార్ట్ క్లియర్ గా చదివి ఉండాలి. టెక్స్ట్ బుక్ వ్యాకరణం అంటే రివిజన్ కోసం యూజ్ చేయాలి, మీరు ప్రాక్టీస్ కోసం యూజ్ చేయాలి. అంటే చూడగానే మీరు వెంటనే ఆన్సర్ చెప్పేయగలగాలి. ఆ స్థితిలో మీరు ఆల్రెడీ వ్యాకరణం ప్రిపేర్ అయి ఉండాలి. మళ్ళీ సపరేట్ గా ప్రిపేర్ కాకూడదు. మనం ప్రతి దాని గురించి క్లియర్ గా మన యూట్యూబ్ ఛానల్ లో ప్రతి దాని గురించి వ్యాకరణం స్పష్టంగా ఉంది ఫ్రెండ్స్. మీకు ఏదైనా తెలుగు వ్యాకరణము, టెక్స్టువల్ కంటెంట్ రెండు సపరేట్ గా ఒక ఆర్డర్ లో కావాలంటే 200 రూపీస్ పే చేసుకుంటే చాలు. మీకు వ్యాకరణం పార్ట్ సపరేట్ గా ఇస్తాము, టెక్స్ట్ బుక్ కంటెంట్ కూడా క్లియర్ గా వీడియోస్, ఎగ్జామ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి టెక్స్ట్ బుక్ లో క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేస్తే మీరు తత్పురుష సమాసాల గురించి ఇక్కడ చూడండి క్లియర్ గా ఇచ్చాడు. గీతకి ప్రత్యయాలు గుర్తించమన్నాడు. ప్రత్యయాలు గుర్తించి దానికి ఏ సమాసమో కూడా ఐడెంటిఫై చేయమన్నాడు. విద్యను అర్థించేవాడు. విద్యను ఇక్కడ ఏమవుతుంది? ను అనేది మనకు ప్రత్యయం అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ గుణాల చేత, చేత అనేది మనకి ఏమవుతుంది? ప్రత్యయము. సభ కొరకు, దొంగల వల్ల, రాముని యొక్క, గురువులలో, దేశము నందు. చూడగానే మీకు అది ఏ తత్పురుషమో కూడా తెలియాలి, ఏ విభక్తికి సంబంధించిందో కూడా తెలియాలి. ఆ ప్రత్యయాల ఆర్డర్ కూడా మనకు స్పష్టంగా వచ్చి ఉండాలి. ఇక్కడ నువ్వు అంటే మనకి ఏం మైండ్ లో రావాలి? నిన్నున్నన్ గూర్చి గురించి ద్వితీయ అయిపోయింది. నిన్నున్నన్ గూర్చి గురించి ద్వితీయ. నెక్స్ట్ చేతాన్ వచ్చింది. చేతాన్ వచ్చిందంటే ఏంటి? చేతన్ చేన్ తోడంతోన్, చేతన్ చేన్ తోడంతోన్ ఏది? తృతీయ. నెక్స్ట్ కొరకు, కొరకున్కై, కొరకున్కై చతుర్థి. నెక్స్ట్ వల్ల, దొంగల వల్ల భయం, వల్ల వల్లన్ కంటేన్ పంచమి. నెక్స్ట్ రాముని యొక్క, యొక్క అంటేనే కిన్కుని యొక్క, లోన్ లోపలన్ షష్ఠి తత్పురుషము. గురువులలో లో సేమ్, కిన్కుని యొక్క లోన్ లోపలన్ లో, సో ఇది కూడా షష్ఠి తత్పురుషము. దేశము నందు, దేని యందు అంటే నందు, అందున్నన్ సప్తమి. సో ఈ విధంగా మీరు ప్రతిదీ చూడగానే ఏదైతే మనకు ఆ ప్రత్యయం ఉందో దాన్ని బేస్ చేసుకున్న ప్రత్యయాలు చెప్పగలగాలి. అదే విధంగా అది ఏ తత్పురుష సమాసానికి సంబంధించిందో కూడా చెప్పగలగాలి. అంత మైండ్ లో నోటెడ్ కావాలి. ఇప్పుడు చూడండి, విద్యార్థి, విద్యను అర్థించేవాడు ఎవరు అంటే విద్యార్థి. విద్యను ను అంటున్నాం కాబట్టి నిన్నున్న గూర్చి గురించి. సో విద్యార్థి అనేది ఏ సమాసము? ద్వితీయ తత్పురుష సమాసానికి సంబంధించింది. నెక్స్ట్ గుణహీనుడు, ఎవరి చేత హీనుడయ్యాడు?
ఓకేనా, దేని వల్ల హీనుడయ్యాడు? గుణహీనుడు, గుణాల చేత హీనుడయ్యాడు. సో చేత అంటున్నాం కాబట్టి చేతన్ చేన్ తోడంతో. సో గుణహీనుడు అనేది ఏ సమాసము అంటే తృతీయ తత్పురుష సమాసము. నెక్స్ట్ సభ కొరకు భవనము అంటే దేని కొరకు భవనము? చూడండి, సభాభవనము అంటే భవనం దేని కొరకు? సభ కొరకు. దేని కొరకు అంటున్నాము? దేని కొరకు అంటే సభ కొరకు. కొరకు అంటే ఇక్కడ కొరకున్కై చతుర్థి అంటే ఇక్కడ సభాభవనము అనేది మనకు చతుర్థి తత్పురుష సమాసము. విగ్రహ వాక్యం రాస్తే సభ కొరకు భవనము అంటాం. నెక్స్ట్ దొంగల వల్ల భయము. దొంగల భయం అంటే ఎవరి వల్ల భయము అంటే మన క్వశ్చన్ వేసి చూడండి, ఆన్సర్ అక్కడే ఉంటుంది. దొంగల భయం అంటే ఎవరి వల్ల భయము? దొంగల వల్ల భయము. వల్ల అంటున్నాం కాబట్టి ఇక్కడ వాళ్ళన్ కంటే పంచమి తత్పురుష సమాసము. అంటే దొంగల భయం అనేది ఏ సమాసము అంటే పంచమి తత్పురుష సమాసము. విగ్రహ వాక్యం వచ్చేసరికి దొంగల వల్ల భయం. నెక్స్ట్ రామబాణం ఎవరి యొక్క బాణము? ఎవరి యొక్క బాణము? రాముని యొక్క బాణము. సో రాముని యొక్క అంటున్నాం అంటేనే కినుకున్ యొక్క లోన్ లోపల అంటే రామబాణము అనేది షష్ఠీ తత్పురుష సమాసానికి సంబంధించినది. మరి దీని యొక్క విగ్రహ వాక్యం ఏమవుతుంది? రాముని యొక్క బాణము. నెక్స్ట్ గురు శ్రేష్ఠుడు ఎవరిలో శ్రేష్ఠుడు? గురువులలో శ్రేష్ఠుడు. ఎవరిలో శ్రేష్ఠుడు? గురువులలో శ్రేష్ఠుడు. లో అంటున్నాం కాబట్టి మీకు ఇక్కడ కూడా కిన్కున్ యొక్క లోపల అని వస్తుంది కాబట్టి ఇది కూడా గురు శ్రేష్ఠుడు అనేది ఏ సమాసము? షష్ఠీ తత్పురుష సమాసము. నెక్స్ట్ దేశభక్తి అంటే దేని యందు భక్తి నీకు? దేశమునందు భక్తి. సో దేశభక్తి అంటే భక్తి దేని నందు భక్తి నీకు? దేశం నందు భక్తి కాబట్టి దేశం నందు అందున్ నన్ను అంటాం కదా, నందున్. ఓకేనా, అంటే ఇది మనం ఏ తత్పురుష సమాసానికి చెప్పుకోవచ్చు అంటే సప్తమి తత్పురుష సమాసానికి చెప్పుకోవచ్చు. దేశభక్తి అనేది సప్తమి తత్పురుష సమాసం అయితే దీని యొక్క విగ్రహ వాక్యం మనకి ఏమవుతుంది? దేశమునందు భక్తి. ఇవి మరి వీటిని మనం ప్రత్యయాలుగా గుర్తించాము. విగ్రహ వాక్యాల నుంచి మనం పదంగా రాబట్టి తత్పురుష సమాసాలుగా మార్చాము. నెక్స్ట్ సందులు టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అందమైన తెలిసిందే మీకు ఆల్రెడీ సందుల గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఉత్వ సంధి, అకార ఇకార ఉకార సంధులు చాలా స్పష్టంగా చెప్పాము. ఓకేనా, అందమైన ఇక్కడ మీకు క్లియర్ చూడండి. అందము ప్లస్ అయినా, అందము ప్లస్ ఊ అంటే మొదటి పదములోని చివరిది. మొదటి పదం అంటే పూర్వ పదములోని చివరిది, పరపదములోని మొదటిది ఏంటి? ఐ. ఇక్కడ ఉకారం లోపిస్తే ఉమ్ము ప్లస్ ఐ ఏమవుతుంది? మై అవుతుంది. ఉమ్ము ప్లస్ ఐ మై. అందమైన సరిపోయింది కాబట్టి అందము ప్లస్ అయినా అందమైన ఏమవుతుంది? ఉత్వ సంధి లేదా ఉకార సంధి అంటాం. నెక్స్ట్ చూష్మమైన, చూష్మము ప్లస్ అయినా ఉకార సంధి అయిపోయింది, ఉత్వ సంధి. ఓకేనా, ఇలాగే విడగొట్టుకొని చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. పైకెత్తు, పైకి కీని ఎలా రాస్తాం మనము? ఇక్కు ప్లస్ ఈ కి, ఇక్కు ప్లస్ ఈ కి ఏ. సో ఇకారం లోపిస్తే ఇక్కు ప్లస్ ఏ కే, ఇక్కు ప్లస్ ఏ ఏమవుతుంది? కే. పైకెత్తు. సో మనకి ఇక్కడ ఈ ఇకార సంధి అంటున్నాం కాబట్టి లేదా ఇత్వ సంధి అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ అయిందంటే, అయింది ప్లస్ అంటే అయిందంటే ది ఇద్దు ప్లస్ ఈ, ఇద్దు ప్లస్ ఈ, ఇద్దు ప్లస్ ఆ ఏమవుతుంది? దా అవుతుంది కాబట్టి అయిందంటే ఈ ఇకార సంధి లేదా ఇత్వ సంధి. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మీరు సందులు అబ్జర్వ్ చేయాల్సిందే ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ మరీ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేయలేం కదా, ఇది టెక్స్ట్ బుక్ కంటెంట్ కాబట్టి ఆల్రెడీ క్లియర్ గా వ్యాకరణ పార్ట్ మన యూట్యూబ్ ఛానల్ లో ప్రతి సంధి గురించి స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ సమాసాల పరంగా విగ్రహ వాక్యాలు ఇచ్చేసి కలిపి రాయమని ఇచ్చాడు. ఓకేనా, విగ్రహ వాక్యాలను బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ లో చూద్దాం. విగ్రహ వాక్యాలను సమాస పదాలుగా మార్చండి అని ఇచ్చాడు. అంటే విగ్రహ వాక్యం ఇచ్చేసి సమాస పదంగా మార్చమన్నాడు. 3 అయిన రోజులు తెలిసిందే, 3 రోజులు సంఖ్య. వజ్రము వైడూర్యము, వజ్ర వైడూర్యాలు. ఇలాగే తల్లి బిడ్డ, తల్లియును బిడ్డయును. నెక్స్ట్ 2 అయిన రోజులు, 2 రోజులు. ఇలాంటి విగ్రహ వాక్యాలను సమాస పదాలుగా గుర్తించమని ఇచ్చాడు. 3 అయిన రోజులు, 3 రోజులు. 2 అయిన రోజులు, 2 రోజులు. వజ్రము వైడూర్యము ఇప్పటికి చెప్పాను కదా, వజ్ర వైడూర్యాలు. తల్లి బిడ్డ, తల్లియును బిడ్డయును. ఇవి మరి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి సందులు, సమాసాలు. అదే విధంగా ఇంకా క్లియర్ గా కర్తరి వాక్యాన్ని కర్మరి వాక్యంగా ఎలా మార్చాలి, కర్మరి వాక్యాన్ని కర్తరి వాక్యంగా ఎలా మార్చాలి అడిగాడు. అది కూడా ఒక్కసారి చూద్దాం. అది కూడా క్లియర్ గా మన యూట్యూబ్ ఛానల్ లో క్లియర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ జస్ట్ మీకు రివిజన్ కోసం మాత్రమే నేను రికలెక్ట్ చేస్తున్నా అంతే. ఓకేనా,
ప్రాక్టీస్ కోసం తత్పురుష సమాసాలు ఇచ్చాడు. మరి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ధనహీనుడు ఎవరి చేత హీనుడు? ధనహీనుడు, ధనము చేత హీనుడు. దేని చేత హీనుడు? ధనము చేత హీనుడు. చేత వచ్చింది అంటేనే చేత చేన్ తోడంతో తృతీయ తత్పురుష సమాసము. నెక్స్ట్ పొట్టకూడు దేని కొరకు కూడు? పొట్ట కొరకు కూడు. దేని కొరకు కూడు అంటే పొట్ట కొరకు కూడు కాబట్టి కొరకు అనేది మనకు ప్రత్యయం అవుతుంది. కొరకున్కై చతుర్థి తత్పురుష సమాసము. నెక్స్ట్ రాక్షస భయం ఎవరి వల్ల భయము? రాక్షసుల వల్ల భయము. ఎవరి వల్ల భయము? రాక్షసుల వల్ల భయం కాబట్టి వర్ణన్ కంటెన్ పంచమి తత్పురుష సమాసము. నెక్స్ట్ నా పుస్తకము ఎవరి యొక్క పుస్తకము? నా యొక్క పుస్తకము. నా పుస్తకము అంటే ఎవరి యొక్క పుస్తకం? యొక్క అంటున్నాము. ఎవరి యొక్క పుస్తకము అంటే నా యొక్క. నా యొక్క అంటేనే కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠి తత్పురుష సమాసము. నెక్స్ట్ రాజశ్రేష్ఠుడు చూడండి ఎవరి యందు శ్రేష్ఠుడు అంటే రాజు యందు శ్రేష్ఠుడు. ఎవరి యందు శ్రేష్ఠుడు? రాజు యందు శ్రేష్ఠుడు. యందు అంటేనే అందున్నన్ అనేది మనకి ఏ తత్పురుషము? సప్తమి తత్పురుష సమాసం. ఇవి మనం టెక్స్ట్ బుక్ లో ప్రాక్టీస్ కోసం ఇచ్చినటువంటి పదాలు. నెక్స్ట్ ఒక అలంకారం బేస్ చేసుకొని క్లియర్ గా ఇచ్చాడు. అది అతిశయోక్తి అలంకారము. అతిశయోక్తి అంటే అర్థం ఏంటి? గోరంత విషయాన్ని కొండంతగా చేసి చెప్పడము. అంటే చిన్న విషయాన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాము తాటి చెట్టు అంత ఎత్తు ఉన్నాడు అంటాం. యాక్చువల్ గా అంత ఎత్తు ఎవరు ఉండరు, కానీ మనం అతని యొక్క ఎత్తు బాగా ఉన్నాడు, బాగా హైట్ గా ఉన్నాడు అని చెప్పేదాన్ని మనం అతిశయోక్తి అంటాం. అంటే పొగిడిగా అంతకు గోరంత చిన్న విషయాన్ని పెద్దగా చేసి చెప్పడం అన్నమాట. ఎవరు తాడి చెట్టు అంత ఎత్తు ఉండరు, కానీ అతను చాలా పొడుగ్గా ఉన్నాడు, అతను చాలా ఎత్తుగా ఉన్నాడు అని చెప్పేదాన్ని అతను తాడి చెట్టు అంత ఎత్తు ఉన్నాడు అంటున్నాం. ఇలాంటిది మనకు ఏ అలంకారం అవుతుంది అంటే అతిశయోక్తి. అతిశయోక్తి అంటేనే అతిశయము అంటే ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్పడమే మనకి ఏమవుతుంది అంటే అతిశయం అవుతుంది. చూడండి ఎగ్జాంపుల్ చూడండి. ఆ పట్టణంలోని భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. యాక్చువల్ గా భవనాలు ఆకాశం తాకవు, కానీ ఇక్కడ దేని పరంగా చెప్తున్నాము? ఆ పట్టణంలో భవనాలు చాలా ఎత్తులో ఉన్నాయి, భవనాలు చాలా హైట్ గా ఉన్నాయి, చాలా చాలా పెద్ద భవనాలు ఉన్నాయి అని చెప్పేదాన్ని. ఓకే, ఆ పట్టణంలో భవనాలు చాలా చాలా పెద్దగా ఉన్నాయి అని చెప్పేదాన్ని ఆ పట్టణంలో భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయని చెప్తున్నాం. అంటే పెద్దగా ఉన్నాయని దాన్ని ఆకాశంతో పోల్చాము. ఆకాశం అంత ఎత్తున్నాయి అంటే చిన్న గోరంత విషయాన్ని కొండంత చేసి చెప్తున్నట్టు అనమాట, ఎక్కువ చేసి చెప్తున్నట్టు. అంటే ఆ పట్టణంలో భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఓ రాజా నీ మాటలేందు అమృతం ఉన్నట్లుగా తలుచున్నవి. అభిరామ్ తాడి చెట్టంత పొడవున్నాడు. లేదా మా ఊర్లో సముద్రం అంత చెరువు ఉంది. మా ఊర్లో సముద్రం అంత చెరువు ఉంది అంటే అర్థం ఏంటి? పెద్ద చెరువు ఉంది అని చెప్పేదాన్ని మనం సముద్రం అంత చెరువు ఉంది అంటున్నాం. అంటే ఇక్కడ చిన్న విషయాన్ని గోరంత విషయాన్ని కొండంతగా చేసి చెప్తున్నాం. అంటే మా ఊర్లో పెద్ద చెరువు ఉంది అని చెప్తున్నాం. ఆ పెద్ద చెరువు అంత ఉంది అని దాన్ని మనం ఏం చెప్తున్నాము? మా ఊర్లో సముద్రం అంత చెరువు ఉంది అంటున్నాం. సముద్రం అంత చెరువు ఎక్కడ ఉండదు, కానీ పెద్ద చెరువు అని చెప్పేదాన్ని సముద్రం అంత చెరువు ఉంది అని చెప్తున్నాము. నెక్స్ట్ హనుమంతుడు అడుగు పెడితే పిడుగు పడ్డట్టుంది. హనుమంతుడు ఓకే రాయాల్సిన అవసరం లేదండి. హనుమంతుడు అడుగు పెడితే పిడుగు పడినట్టుంది. అంటే హనుమంతుడు అడుగు పెడితే పిడుగేం పడదు అంటే అంత బలశాలి అని. అంటే అడుగు పెడితే పిడుగు పడితే తెలుసు కదా ఎలా ఉంటుందో. అంటే తను అడుగు పెడితేనే అంత బలం ఉంది హనుమంతుడికి అని చెప్పేదానికి హనుమంతుడు అడుగు పెడితే పిడుగు పడ్డట్టుంది అని. అంటే గోరంత విషయాన్ని కొండంత అంటే ఎక్కువ చేసి చెప్తే అది ఏ అలంకారానికి సంబంధించింది అంటే అతిశయోక్తి. ఈజీగా మీరు ఐడెంటిఫై చేసేటువంటి అలంకారము. కర్మని వాక్యాలు మనం అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ వీటి యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మన యూట్యూబ్ ఛానల్ లో ఉంది ఫ్రెండ్స్. జస్ట్ నేను ఆన్సర్స్ మాత్రమే రివ్యూ చేస్తున్నా. ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే ఇది డెప్త్ టాపిక్ కాబట్టి చాలా టైం పడుతుంది. మీకు వీడియోలో మన ప్లేలిస్ట్ లేవు కాబట్టి మీరు వీడియోలో చెక్ చేయండి, క్లియర్ గా ఉంటాయి. ఓకేనా? లేదా 200 రూపీస్ మాత్రమే తెలుగు క్లియర్ వ్యాకరణము, క్లియర్ టెక్స్ట్ బుక్ కంటెంట్ ఇస్తాం. మరి కర్తరి వాక్యం ఒకసారి అబ్జర్వ్ చేస్తే జ్ఞానేంద్రియాలు మనిషికి అనుభవాలను కలిగిస్తాయి. కర్తరి వాక్యం అయితే దాని యొక్క కర్మరి వాక్యం ఏమవుతుంది? ఓన్లీ ఆన్సర్స్ మాత్రమే రివ్యూ చేస్తున్నా. జ్ఞానేంద్రియాలచే మనిషికి అనుభవాలు కలిగించబడతాయి. దేని వల్ల కలిగించబడతాయి అంటే జ్ఞానేంద్రియాలచే మనిషికి అనుభవాలు కలిగించబడతాయి. చూడండి ఇక్కడ అంటే మనం ఈజీగా చెప్పొచ్చు మనిషికి అనుభవాలు ఎలా కలిగించబడతాయి అంటే జ్ఞానేంద్రియాలచే కలిగించబడతాయి. ఈ విధంగా మనము కర్మని వాక్యాన్ని రాయవచ్చు. నెక్స్ట్ చూడండి చలికి నెయ్యి నూనె పేరుకుంటాయి. అంటే ఇక్కడ చూడండి చలికి నెయ్యి నూనె పేరుకోబడతాయి.
దేని వల్ల పేర్కొబడతాయి? చలికి పేర్కొబడతాయి. ఇక్కడ కూడా అంతే, అనుభవాలు దేని వల్ల కలిగించబడతాయి? జ్ఞానేంద్రియాలచే కలిగించబడతాయి. ఇక్కడ కూడా నెయ్యి నూనె పేర్కొబడతాయి. దేని వల్ల పేర్కొబడతాయి? చలికి పేర్కొబడతాయి. అంటే చలికి నెయ్యి నూనె పేర్కొబడతాయి. నెక్స్ట్, శాస్త్ర జ్ఞానం కొన్ని ప్రతిపాదనలు చేస్తుంది. చూడండి, ఇక్కడ శాస్త్ర జ్ఞానం చే కొన్ని ప్రతిపాదనలు చేయబడ్డాయి. అంటే ఇక్కడ చూడండి, ప్రతిపాదనలు దేనిచే చేయబడ్డాయి? క్వశ్చన్ వేసుకోవాలి. ప్రతిపాదనలు దేనిచే చేయబడ్డాయి అంటే శాస్త్ర జ్ఞానం చే చేయబడ్డాయి. కాబట్టి ఇక్కడ శాస్త్రజ్ఞులు కొన్ని ప్రతిపాదనలు చేస్తుంది, శాస్త్ర జ్ఞానము కొన్ని ప్రతిపాదనలు చేస్తుంది అనేది కర్తరి వాక్యం అయితే, శాస్త్ర జ్ఞానం చే కొన్ని ప్రతిపాదనలు చేయబడ్డాయి అనేది మనకి ఏమవుతుంది? కర్మరి వాక్యము. కర్మరి వాక్యాన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈజీగా ఆన్సర్ కూడా చేయొచ్చు. ఆప్షన్స్ ద్వారా మనం ఆన్సర్ చెప్పేయచ్చు. చూడండి, ఇక్కడ మనిషికి అనుభవాలు కలిగించబడతాయి. దేనిచే కలిగించబడతాయి? దేనిచే కలిగించబడతాయి? జ్ఞానేంద్రియాల చే కలిగించబడతాయి. చూడండి, నెయ్యి నూనె దేని చేత పేర్కొబడతాయి? దేని చేత పేర్కొబడతాయి? చలికి పేర్కొబడతాయి. నెక్స్ట్, శాస్త్ర కొన్ని ప్రతిపాదనలు దేనిచే చేయబడ్డాయి? ప్రతిపాదనలు దేనిచే చేయబడ్డాయి అంటే శాస్త్ర జ్ఞానం చే చేయబడ్డాయి. ఇంకా క్లియర్ వీడియో చూస్తే మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. నెక్స్ట్, ఇక్కడ చూడండి, శాస్త్రజ్ఞుల చేత అనేక వేల సాధనాలు కల్పించబడ్డాయి. ఇది కర్మరి వాక్యము. దీన్ని కర్తరి వాక్యం ఏ విధంగా రాయవచ్చు? శాస్త్రజ్ఞులు అనేక వేల సాధనాలు కల్పించారు. చూడండి, ఎవరి సాధనాలు? అనేక వేల సాధనాలు కల్పించబడ్డాయి. అంటే ఇక్కడ ఎవరి చేత వేల సాధనాలు కల్పించబడ్డాయి? ఎవరి చేత వేల సాధనాలు కల్పించబడినవి? శాస్త్రజ్ఞుల చేత. అంటే శాస్త్రజ్ఞులు అనేక వేల సాధనాలు కల్పించారు. అంటే ఇక్కడ ఎవరి చేత వేల సాధనాలు కల్పించబడినవి అంటే శాస్త్రజ్ఞుల చేత అంటున్నాం కాబట్టి ఇది కర్మని వాక్యం అవుతుంది. అప్పుడు ఈ చేత తీసేయాలి. శాస్త్రజ్ఞులు అనేక వేల సాధనాలు కల్పించబడినవి. ఓకేనా? కల్పించారు. ఇది మనకి ఏమవుతుంది అంటే కర్తరి వాక్యం అవుతుంది.